నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్, హరహర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చిన. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 7th May 2025. టైం వచ్చేసి ఇప్పుడు 1:19 అవుతుంది అండ్ కేవలం 113 డేసే ఉంది మన వినాయక చతుర్థికి. సో మన రాజేష్ భాయ్ నమస్తే అండ్ మన శేఖర్ భాయ్ నమస్తే. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వ్లాగ్లో మీ అందరికీ లొకేషన్ చూపిస్తాను, ఇక్కడికి ఎట్లా రావాలనేది. అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం ఇన్ డీటెయిల్డ్గా. సో ఈసారి ఏం స్పెషాలిటీ ఉందనేది మన రాజేష్ భాయ్ एक्सप्लेन చేస్తామట. సో भैया राम राम, जय श्री राम. भैया पहले सभी फ्रेंड्स को मेरा जय श्री राम. भैया का एक तो आई एम वेरी थैंकफुल, आप आए हमको मोटिवेट करने के लिए. आपको भी थैंक यू भैया. या तो अभी ये साल हम लोग क्या है कि जैसे कि कल का इंट्रोडक्शन में बताया था मैंने कि पूरा सब न्यू फेसेस के साथ हम लोग आए हैं अभी. तो हमारा एक प्यारा सा कॉन्सेप्ट ये रहेगा ये बार कि हमारे सभी फेसेस पे डिम्पल रहेगा. डिम्पल का कॉन्सेप्ट है, स्माइलिंग फेस है सभी फेसेस में, एकदम क्यूट फेस है. ओके. और आप देख सकते हैं इसमें आपको दिखेगा अभी, और उसका थोड़ा फिनिशिंग होने के बाद में आप और उसको जब एक बार और डिटेल ब्लॉग बनाएंगे जब भाई इसमें बताएंगे हम. యా సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను రేర్ కెమెరా ద్వారా మీ అందరికీ లొకేషన్ అయితే చూపిస్తాను. అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూద్దాం. మన రాజేష్ భాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకసారి అయితే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసీఐఎల్ రాంపల్లి పోతుంటే మనకు యమ్నంపేట్ బ్రిడ్జ్, శ్రీనిధి కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత రైట్ సైడ్లో కిటీ స్టీల్స్ ఉంటుంది. కిటీ స్టీల్స్ ఆపోజిట్ రోడ్లా మనకు ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్తే బ్లూ కలర్ షెడ్ ఉంటుంది అనమాట. సో అక్కడ చెట్లని కలర్ కనిపిస్తుంది కదా, అదే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్. అట్లనే గట్కేసర్ నుంచి టువర్డ్స్ రాంపల్లి పోతుంటే ముంగట మనకు కనిపిస్తుంది కదా, అది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకు కట్టర్ చాయ్వాలా అని ఉంటుంది. అండ్ ఆ చాయ్వాలా దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే బ్లూ కలర్ టిన్ షెడ్ ఉంది కదా, అదే వర్క్షాప్ అనమాట. సో వర్క్షాప్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా స్వామివారిది చూద్దాం. అండ్ అట్లనే మన రాజేష్ భాయ్ ఇంకా మన శేఖర్ భాయ్తో కూడా మాట్లాడతాను. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ లోగో అయితే చాలా బాగున్నది. శ్రీ దగ్గర మనకైతే వినాయకుని ఫేస్ వచ్చేసింది. అండ్ వీళ్ళ స్లోగన్ వచ్చేసి ది ఆర్ట్ దట్ లివ్స్ ఇంటూ రియాలిటీ. సో వీళ్ళ నంబర్స్ వచ్చేసి 8374873710 అండ్ 9963537259. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ నియర్ కట్టర్ చాయ్ వాలా. ఆల్రెడీ మీ అందరికైతే లొకేషన్ చూపించేసినాను. సో ఇప్పుడు మనమైతే వర్క్షాప్ లోపలికి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఇన్ కంప్లీట్ హైదరాబాద్. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్లూ టిన్ షెడ్. సో ఫ్రెండ్స్, మనం వర్క్షాప్ లోపలికి రాగానే మోస్ట్ ఫేమస్ వినాయకుడు మన మల్లార్ గణేష్ చూస్తారు కదా. సో శివుని రూపం అనమాట. అండ్ నాకు చాలా నచ్చింది. లోపల మన రాజేష్ భాయ్ ఇంకా మన శేఖర్ భాయ్ ఉన్నాడు. భాయ్ రామ్ రామ్, వన్స్ అగైన్ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. జై శ్రీరామ్. సో చలో అభి రాజేష్ భాయ్ ఏక్ మూర్తి బి దేఖ్తే హై. ఇక్కడ స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ ముద్ర పొజిషన్లో అయితే ఇక్కడ మనకైతే క్యాస్టింగ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చేలు కూడా అన్ని క్యాస్టింగ్ అయితే చేసి పెట్టారు అనమాట. तो राजेश भाई, ये बप्पा का हाइट कितना रहेगा? इसका 17 फीट जाएगा ना, 17 और फीट. विद बैकग्राउंड अगर लगाएंगे तो इसको 22 फीट तक जाएगा. ఓకే जी. సో 17 ఫీట్ హైట్ వినాయకుని విగ్రహం అనమాట. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ సుమారు 22 ఫీట్ వెళ్ళిపోతుంది. సో भैया फेस तो नया दिख रहा है. जी. एंड इससे पहले भी बोले थे बप्पा का स्माइलिंग फेस है. जी. तो चीक्स के पास डिम्पल दिख रहा है. जी. नाइस. एंड नेक्स्ट विक्रम చూద్దాం ఫ్రెండ్స్. సో ये लाइन में पूरे कितने फीट का मूर्ति है भैया? 14 फीट का लाइन रहेगा. ये 14 फीट टू 17 फीट हाइट रहेगा. विद बैकग्राउंड आएगा अपने को 22 फीट. ఓకే. इसके साथ चित्र सब आएंगे इसको एंटीक बनाने के लिए. और ఓకే, సో ఈ లైన్లో వచ్చేసి మనకు 14 to 17 ఫీట్ విత్ బ్యాక్గ్రౌండ్ 20 to 24 ఫీట్. సో వన్స్ అగైన్ ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. చెంపల దగ్గర డింపుల్ ఉందన్నమాట, అంటే నవ్వుతున్నట్టు ఫేస్. ఎట్లయితే మనకు చించుపోక్లి చా చింతమని మన వినాయకుడు ఉంటాడో, మోస్ట్ ఫేమస్ ఆఫ్టర్ లాల్బాగ్ ఇన్ ముంబై, ఆ కాన్సెప్ట్లో అయితే స్మైలింగ్ ఫేస్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి స్వామివారికి 6 హ్యాండ్స్. సో ఈ విగ్రహం కూడా సుమారు హైట్ వచ్చేసి మనకు
16 to 17 16 to 17 फीट विथ बैकग्राउंड सेम 22-23 फीट्स होता है। ओके सो भैया ये हाइट में अपने पास कितने फेसेस है? ये हाइट में अपने पास ऑलमोस्ट ये वन फेस है इसका। वन फेस है हाँ, बट डिफरेंट पोजीशन डिफरेंट पोजीशंस में रहेगा। ఓకే जी సో ఫ్రెండ్స్ ఎవర్ గ్రీన్ విగ్రహం అన్నమాట మల్లార్ గణేష్. యాక్చువల్గా మన డెక్కన్ ప్లాటో రీజన్లో అంటే నార్త్ కర్ణాటకలో సౌత్ మహారాష్ట్రలో శివుంది ఒక రూపం అనమాట. అండ్ యాక్చువల్గా మన కర్ణాటక వాళ్ళు మార్తాండ అని పిలుస్తారు. సో ఈ విగ్రహం స్పెషాలిటీ వచ్చేసి పగడి. సో భయ్యా ये किसका कॉन्सेप्ट है ये बप्पा का ऐसा बनाना बोल के? ये एक्चुअली हम लोग की ये मल्हार का काफ़ी ज़्यादा कर्नाटक में जैसे इसको मान्यता है या। तो उनको भी मतलब कर्नाटक से पब्लिक आएगा तो उनके लिए स्पेशली हम लोगों ने बनाया है। ఓకే అండ్ ఇక్కడ కూడా నార్మల్గా అయితే మనకు చతుర్భుజధారి అంటే 4 హ్యాండ్స్ ఉంటాయి. బట్ వీళ్ళు స్పెషల్గా విగ్రహం స్పెషల్ కాబట్టి హ్యాండ్స్ కూడా 2 एक्स्ट्रा పెట్టారు. అండ్ చేలో శంఖం కూడా చాలా నీట్గా ఉంది. సో భయ్ ये जो पगड़ी है ये भी डाई का बनाया हुआ है या हाथ से? ये हाथों से बनाया हुआ है पगड़ी है। वाव नाइस. तो भैया टोटल हाइट कितना रहेगा इसमें और क्या क्या आने वाला है ये इसका मूर्ति हाइट में? रहेगा ऑलमोस्ट 17 फीट। 17 फीट. कुछ बैकग्राउंड का कुछ नहीं, प्लान इसको है? बैकग्राउंड नहीं आएगा। ఓకే సో ఇక్కడ మనకైతే స్వామివారు వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇంకా హెడ్ అయితే ఫిట్ చేయలేదు. భయ్ इसमें एक्स्ट्रा हैंड्स आएंगे या 2 ही हैंड दो ही रहेगा? हैंड आएंगे। इसको एक यहाँ पे स्वाड आएगा तलवार ఓకే और गजराज जी का फेस आएगा ऊपर। వావ్ నైస్ నైస్. అది కూడా ఎవర్ గ్రీన్ ఫేస్ కట్ అనమాట. సో మన గజరాజ్ అంటే ఒరిజినల్ ఏనుగు తల వస్తుంది. ఓన్లీ 2 హ్యాండ్స్ అనమాట. సో ఇక్కడ ఇంకొక పాస్చర్ డిఫరెంట్ పొజిషన్ సైడ్లో కూర్చొని ఉన్నాడు. और इसका हाइट भैया इसका लगभग भी रहेगा 18 फीट्स ऑलमोस्ट। 18 ఫీట్. ఓకే నైస్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ లైన్లో ఆల్మోస్ట్ ఆల్ మనకైతే కాస్టింగ్ వర్క్ ఇంకా फिनिशिंग वर्क అయితే నడుస్తున్నది. भाई इसके बारे में बताइए भैया ये बप्पा का ये क्या बप्पा पोजीशन का है? खासियत ये है कि इसको थोड़ा एंटीक बनाने के लिए हमने कोशिश किया है। ये जो ऐसा हाथ रख के बैठे हैं ओके इसके नीचे अपने मूषक जी आएंगे ओके गद्दी लेके। ओ तो नाइस. उनके ऊपर वो ऐसे आराम मतलब हाथ रख के बैठे हैं। ओके ओके ओके. उसको थोड़ा तो मूषक जी इधर यहाँ पे यहाँ पे आएंगे नीचे? आएंगे नीचे ओके. नीचे से ऊपर वो गद्दी लेके ठहरेंगे ऐसे ओके और उनको सपोर्ट दे रहे हैं गणपति जी को आराम के लिए। నైస్ నైస్. అండ్ ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కృష్ణుని రూపం హేనా భయ్య? जी కృష్ణ భగవాన్ అంటే కృష్ణుని రూపంలో ఉన్న వినాయకుడు అనమాట. సో ये किसका कॉन्सेप्ट है भैया? ये एक्चुअली इसको हम लोग पहले माता बैठाने वाले थे राधा जी को। ओके अभी उसको हमने कैंसिल किया क्योंकि हमने बैकग्राउंड कुछ ऐसा यूनिक देने का कोशिश किया इसमें। ओके बैकग्राउंड में अभी इसको हम सिर्फ कृष्ण भगवान के रूप में दिया है। बाजू में मोर आएगा ओके ठीक है। కృష్ణుడు फिर ఇంకా మన पीछे बैकग्राउंड में राधा कृष्ण जी का बैकग्राउंड आएगा వావ్ और साइड में मोर की पत्ती आएगी इसको। నైస్ నైస్. సో ఫ్రెండ్స్ కృష్ణుని రూపంలో అయితే మనం చూసుకున్నాం కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. భయ్య చెప్పినట్టయితే మొత్తం వర్క్ అయిన తర్వాత చూడాలి అవుట్పుట్. అండ్ నెక్స్ట్ భయ్య यहाँ पे యా ये है हमारा इसका हाइट रहेगा 18 फीट 18 ఫీట్. और ये राम जी के अवतार में है। वाव. धनुष पकड़े हुए। నైస్. సో అక్కడ కృష్ణుడు ఇక్కడ రాముడు అనమాట. ఓకే నైస్. అందరు ఒకసారి అయితే జై శ్రీరామ్ అని कमेंट बॉक्स में टाइप చేయండి. तो भैया ये मूर्ति में क्या क्या खासियत रहेगा? खासियत ये रहेगा कि साथ में हनुमान जी भी रहेंगे उनके जो वाव. परम भक्त है। ओके और इसको हम और खूबसूरत बनाने के लिए बैकग्राउंड के साथ में हम और कुछ ऊपर जो चित्र आएगा उसके ऊपर काम कर रहे हैं अभी। ఓకే वो एक ही दम रिवील करेंगे अभी नहीं। ఓకే. जी हाँ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వినాయకుడు వచ్చేసి శ్రీరాముని రూపంలో ఉంటాడు. అట్లనే మనకైతే బజరంగ్ బలి కూడా వస్తారు. అందరూ ఒకసారి అయితే జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ విగ్రహం ఇదైతే స్టాండర్డ్ పాస్చర్ అనమాట. ఈ డిజైన్ అనేది స్టాండర్డ్ డిజైన్ మన ముంబై కాన్సెప్ట్లో. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు కాలు మీద కాలు వేసుకొని. అండ్ 4 హ్యాండ్స్. సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా మనకైతే స్ట్రేట్ ఉందన్నమాట. तो भैया इसमें क्या क्या आने वाला है? इसमें खासियत ये रहेगा कि यहाँ पे बगल में रिद्धि और सिद्धि आएगी। रिद्धि आजू और सिद्धि. बाजू। जी हाँ ओके विथ बैकग्राउंड। विद बैकग्राउंड. और कितना हाइट रहेगा भैया? इसका हाइट जाएगा आपको 19 फीट जाएगा। 19 ఫీట్. సో ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ లైన్లో వచ్చేసి సుమారు మనకు 16 ఫీట్ హైట్ నుంచి 19 ఫీట్ హైట్లో అయితే విగ్రహాలు మొత్తం కాస్టింగ్ జాయింటింగ్ అయిపోయింది. సగం విగ్రహాలకు ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా సగం విగ్రహాలు ఉన్నాయన్నమాట. और भैया बैकग्राउंड के बारे में कुछ बता सकते हैं? यहाँ पे बैकग्राउंड का काम
काफ़ी तेज़ी से चल रहा है। ओके वो आज मेरा जो आर्टिस्ट है वो छुट्टी पे है, तो Okay. आज इसको छुट्टी दिया, कंटिन्यू काम कर रहा है। ओके तो यहाँ पे देख सकते हैं आप कि ये शेषनाग बना है, शेषनाग। शेषनाग बना है, इसका ऑलरेडी काम हो चुका है। Nice. अभी ये इसका मतलब बस रह चुका है, उसको निकालना है बाकी। ఓకే సో ఈ పర్టికులర్ ప్లేస్ లో అయితే మొత్తం క్లే మోడలింగ్ వర్క్ నడుస్తుంది అనమాట చల్ రहा है। ఇక్కడ వచ్చేసి మనకు శేష్ నాగ్ సో డిఫరెंट बैकग्राउंड्स కూడా ఇక్కడ రెడీ అవుతున్నాయి సో इस बार कितने बैकग्राउंड्स रहेंगे भाई आपके अंदाजा इस बार हमारा प्लान यही है कि हमको बैकग्राउंड में, हर बैकग्राउंड में न्यू वर्क देना है, ओके हर चीज में, ताकि पब्लिक को काफी ज्यादा पसंद आए। काम तो सभी जगह चल रहा है। या अभी मार्केट में हमारा मेन उद्देश्य यही है कि मार्केट में जितना हम लोगों ने सब घूम घाम के देख लिया है, ओके जो मार्केट में नहीं है, ओके जो चीज नहीं है, वो हम लाने की कोशिश कर रहे हैं। ओके और क्या है, सभी परफेक्ट काम दे रहे हैं, हर लोग, हर जितने भी लोग मूर्ति बना रहे हैं, सबका बढ़िया है। ओके बट द थिंग इज, हम लोगों को चाहिए कि हम जो सब नहीं दे रहे वो हम देंगे। సో वो हमको मेन देना चीज है। बैकग्राउंड जी रहेगा हाँ, बैकग्राउंड। సో ఒక్కసారి వెనక లైన్ కి వెళ్దాం ఫ్రెండ్స్ जी और भाई पीछे वाला कुछ नया फेसेस है छोटा वाला फेसेस जी, नया फेसेस है 10 फीट में। ఓకే సో ఇదే కొబ్బరి పీచ్ అన్నమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ మెటీరియల్ విగ్రహం తయారు చేయడానికి సో భయ్యా ये वाला फेस कौन सा बॉडी को आएगा ये 10 फीट बॉडी का फेस है। 10 फीट बॉडी जी, ये भी एकदम ब्रांड न्यू फेस, इसको भी डिंपल Nice. कॉन्सेप्ट यहाँ पे जैसे आप देख सकते हैं, Yeah. डिंपल। ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి చెంప పైన చిన్న డింపుల్ ఉంది. డింపుల్ అంటేనే ఇక స్మైలింగ్ ఫేస్ स्माइलिंग फेस। యా సో 10 ఫీట్ బాడీకి ఈ ఫేస్ అన్నమాట అండ్ ఇక్కడ కూడా స్వామివారికి సంబంధించిన అన్ని అంటే కాళ్ళు చేయిలు ఫింగర్స్ అట్లనే సైడ్కి వచ్చే కొన్ని ఉంటాయి కదా అవి కూడా క్యాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది సో ఏ వాళ్ళ क्या भाई ये हंस का है क्या नहीं, ये खुर है। ओके ये वाला हाँ, ये खुर है, Okay. जो गद्दी के साइड में आएगा ओके ओके डिजाइन के लिए। ओके 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 10 फीट का जो और आगे वाला बॉडी भैया ये जो आगे दिख रहा है ये 12 फीट बॉडी है। 12 फीट बॉडी जी तो भाई इस बार अपना श्री वायुमित्रा आर्ट्स में कौन से हाइट में मूर्ति रहेगा स्टार्टिंग हाइट क्या रहेगा और स्टार्टिंग हाइट रहेगा 6 फीट से लेकर 22 फीट तक हम यहाँ पे वर्कशॉप पे बना के देंगे। अगर 6 to 22 फीट जी, Okay. और उसके ज़्यादा किसी को चाहिए तो ऑन लोकेशन बनाएंगे వావ్ 35 फीट तक। ఓకే నైస్ जी हाँ। సో ఫ్రెండ్స్ భయ్య వాళ్ళు వచ్చేసి 6 to 22 ఫీట్ విగ్రహాలు ఇక్కడ వర్క్షాప్లో చేస్తారు చూస్తారు కదా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇది కాకుండా ఆన్ లొకేషన్లో కూడా అప్ టు 35 ఫీట్ చేస్తారంట तो छोटा साइज में देखते हैं चलो भैया जी, और ये सूंड में कितने वेराइटीज है भैया अपने पास इस बार सूट में टोटल 5 वेराइटीज है। 5 వెరైటీస్ సో ఇది ఒక తొండం చూసుకోవచ్చు ఈ తొండం కూడా మనకు కావాల్సినట్టయితే వాళ్ళు రొటేట్ చేసి ఇస్తారు 2 పీస్ అనమాట ఇది సో తొండం ఇక్కడ జాయింట్ అయింది చూసుకోవచ్చు ఇక్కడ జాయింట్ అయింది అండ్ కొంచెం ముందుకు పోతే ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట చాలామంది అడుగుతుండే ముంబై కాన్సెప్ట్ అంటే పెద్ద విగ్రహాలు 14, 16, 18, 20, 22 చిన్న విగ్రహాలు కావాలంటారు సో భయ్య వాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు కూడా మనకు దొరికిపోతాయి तो बोलिए भैया इसका हाइट कितना रहेगा इसका हाइट 6 फीट रहेगा। 6 फीट जी ओके हाँ। सो 6 फीट हाइट ये भी एकदम न्यू फेस रहेगा, इसमें भी Okay. जो रिपीटेड नहीं है कहीं से भी, ओके एकदम ब्रांड न्यू फेस। तो ये मूर्ति जब हम जॉइंट करेंगे मूर्ति का हाइट कितना आएगा मूर्ति का हाइट ज्वाइन करने के बाद सिटिंग पोजीशन में 6 फीट आएगा। सिटिंग ला 6 और स्टैंडिंग में स्टैंडिंग में आएगा इसको 8 to 9 फीट्स। నైస్ నైస్ సో ఫ్రెండ్స్ చిన్న విగ్రహాలు మీకు కావాలంటే మన రాజేష్ భాయ్ అండ్ శేఖర్ భాయ్ ఆర్ రెడీ టు గివ్ అంటే మీకు కావాల్సిన డిజైన్లో కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో కూడా ఇస్తారు సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ కూడా అన్ని పెద్ద విగ్రహాలకు సంబంధించిన లెగ్స్ అన్నమాట तो भैया अपना टाइमिंग क्या है यहाँ पर यहाँ पे टाइमिंग रहेगा सुबह 9 बजे से रात में 12 बजे तक। ओके 9 to 12 कोई भी, जी हाँ, सो ऑलमोस्ट ऑल आप 15 आवर्स 15 आवर्स दे रहे हैं जी। ओह ग्रेट क्योंकि ग्रेट हर चीज में डिलीवर करना है परफेक्ट तरीके से। ओके ओके, या और भैया और कुछ बताना चाहते हैं इस बार अपने बप्पा मैं लवर्स ये को बताना चाहता हूँ कि अभी देखिए जो लोग हमारे पास बुकिंग करेंगे हाँ जी तो उनका हमारे ऊपर बहुत बड़ा जिम्मेदारी रहेगा। या। इसीलिए हम लोगों ने हर चीज़ हमको परफेक्ट देना है, उनका भरोसा हमारे ऊपर बना रहे। या। इसलिए हम लोगों ने ये शेड इस तरीके से बनाया है कि या एकदम सेफ्टी के साथ में, कि कोई दिक्कत ना हो, किसी भी को कस्टमर्स को परेशानी ना हो, उसको मद्देनज़र रखते हुए हम लोगों ने ये शेड का डिज़ाइन किया है। और हम 100% हमारा ये बार देने का पूरी तैयारी के साथ उतरे हैं, या। पूरी प्लानिंग के साथ। या सो ऑल द बेस्ट राजेश भाई थैंक यू।
और आपको भी ऑल द वेरी बेस्ट शेखर भाई సో విన్నర్గా ఫ్రెండ్స్ భయ్యా వాళ్ళు వచ్చేసి రైట్ ఫ్రమ్ 6 feet to 22 feet అండ్ 5 డిఫరెంట్ ఫేసెస్ यस సో కొత్త ఫేసెస్ కొత్త బ్యాక్గ్రౌండ్స్ అండ్ భయ్యా వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇంకా లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేనైతే ట్యాగ్ చేస్తాను, స్టోరీలో కూడా పెడతా, అది కూడా ఫాలో కాండి. సో థ్యాంక్స్ లాట్, మళ్ళీ కలుద్దాం. విన్నారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ కూడా ఫోన్ చేయడం కంటే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ లొకేషన్కి వచ్చి వీళ్ళ వర్క్ చూడండి, చూసిన తర్వాత మీరు నెగోషియేట్ చేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ అప్డేట్స్ ఆఫ్ బప్పా మేకింగ్ ఇన్ 2025. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, జై హింద్, జై భారత్.